అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. నియోజకవర్గంపై మంచి పట్టుంది. పాలిటిక్స్లో వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ కెరియర్ డైలమాలో పడింది. పార్టీ మారినా ఫేట్ మారలేదు. మోపిదేవి వెంకటరమణ పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుచరుడు. కాంగ్రెస్ నేతగా రాజకీయ జీవితం మొదలుపెట్టారు. కూచినపూడి నియోజకవర్గం నుంచి 1999లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన వల్ల 2009లో రేపల్లె నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో మోపిదేవి మంత్రిగా పనిచేశారు. తర్వాత 2014, 2018లో ఓటమి పాలయ్యారు. అయితే 2019లో ఓటమి పాలైన వైసీపీ అధికారంలోకి రావడంతో మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఏడాది రాజ్యసభకు పంపారు. అయితే ఆయనకు మొదటి నుంచి స్టేట్ పాలిటిక్స్ అంటేనే ఇష్టం. కానీ అధినేత నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఎంపీగా ఉన్న రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ బాధ్యతలు చూసుకున్నారు. తన తర్వాత తన రాజకీయ వారసుడిగా కొడుకును తీసుకురావాలని భావించారు. 2024లో రేపల్లె నుంచి పోటీ చేయాలని భావించినా సీటు దక్కలేదు. తర్వాత పరిణామాలు ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టాయి. తర్వాత ఎలాగూ వైసీపీలో తనకు సీటు రాదని భావించిన మోపిదేవి ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు చంద్రబాబు నుంచి హామీ లభించిందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కనీస గౌరవం ఇవ్వకపోవడంతో మోపిదేవి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఇప్పటి వరకు మోపిదేవికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. గతంలో మోపిదేవి గెలిచిన రేపల్లె నుంచి టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అనగాని కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్నారు. అనగాని మంత్రిగా ఉండడంతో రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవికి మరింత ఇబ్బందిగా మారింది. నియోజకవర్గంలో పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమం జరిగినా మోపిదేవికి కనీస ఆహ్వానం కూడా అందడం లేదు. ఏడాది పాటు ఎదురుచూసినా టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. కనీసం నామినేటెడ్ పదవితో అయినా గౌరవిస్తారనుకుంటే అది కూడా లేదు. దీంతో తీవ్ర అసహనంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న చర్చ సాగుతోంది.